ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదే, ఈరోజు నేను శివగారిని కలిశాను. నాకు తెలియకుండా శివరని కలిసావా? అవునే, ఎందుకో మా ఇద్దరు మైండ్ సెట్లు ఒకేలా ఉన్నాయనిపిస్తుంది. హే, నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావే? శివగారు చాలా మంచోలే. కొంపదీసి శివరని ఇష్టపడుతున్నావా ఏంటి? కన్ఫర్మ్ గా చెప్పలేను గాని అదే అనిపిస్తుంది. హే, నువ్వు ఇవన్నీ మానుకో. ఊరికి కొత్తగా వచ్చావు, నీకేవేం తెలియదు. ఇంకేం తెలియాలే? శివన్న రౌడీయే. రౌడీలు, గూండాలు, హంతకులు పుట్టుకతోనే తయారవ్వరే. వాళ్ళ పరిస్థితులే వాళ్ళని అలా మారుస్తాయి. ఒకవేళ శివగారి లైఫ్ లోకి వచ్చిన మొదటి అమ్మాయి ఆయన్ని మోసం చేయకుండా ఉండుంటే ఈ రోజు ఆయన లైఫ్ వేరేలా ఉండదేమో. రేపు పొద్దున్న మీరు ప్రేమించుకున్నాక శివన్న జైలుకి వెళ్తే? ఒకప్పుడు మంచి ఉద్యోగం, నన్ను బాగా చూసుకుంటాడని ఒకడిని లవ్ చేస్తే వాడి ప్రేమ అనే పేరుతో నన్ను మోసం చేశాడే. ఒకవేళ నువ్వు అన్నట్టు రేపు పొద్దున్న శివ నేను ప్రేమించుకున్నాక ఆయన జైలుకి వెళ్తే ఆయన జైల్లో కూడా నా గురించి ఆలోచిస్తారే. ఎందుకు తప్పుతున్నావు?